ఓం శ్రీ గురుభ్యో నమః. పంచాంగం. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. తేదీ 13-3-2025. వారం బృహస్పతివాసరే, గురువారం. శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం. శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి ఉదయం 10:15 వరకు. నక్షత్రం పుబ్బ తెల్లవారు జామున 5:47 వరకు. యోగం ధృతి మధ్యాహ్నం 1:04 వరకు. కరణం వణిజ ఉదయం 10:15 వరకు. తదుపరి విశ్రాత్రి 10:50 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 44:02:26. దుర్ముహూర్తము ఉదయం 10:58. మరలమ 2:55, 3:42. అమృతకాలం రాత్రి 10:57, 12:40. రాహుకాలం మధ్యాహ్నం 1:30, 3:00. యమగండం ఉదయం 6:00, 7:30. సూర్యరాశి కుంభం, చంద్రరాశి సింహం. సూర్యోదయం 6:15, సూర్యాస్తమయం 6:05. నేటి మాట. బ్రహ్మరాత. మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కాదా? మరి పూజలు పుంసకారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న. అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. అర్చనలు, ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్లు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండముంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు అట. ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడుగాని మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షిణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్లు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చేయడం శ్రేయస్కరం అని పురాణవచనం. శుభమస్తు. సమస్తలోక సుఖినోభవంత్.